వస్తానమ్మా. వామ్మో, ఇది మామూలుది కాదు. దీని దగ్గర చాలా తెలివుంది. ఏదైతేనే నా కొడుకు ఉద్యోగం పోకుండా ఉంటే చాలు. ఏం ఆలోచిస్తున్నావు దమయంతి? ₹1,00,000 అయిపోయాయని బాధపడుతున్నావా? పోతే పోయే 1,00,000. నా కొడుకు లక్షణంగా ఉంటే అదే నాకు కోటి. ఆ పేపర్స్ అన్నీ దొరకాలి. ఈ పని చేసిందెవరో నాకు తెలియాలి. ఫైల్లో పేపర్స్ అన్నీ ఒక్కొక్కటిగా తీశాను. ప్రతి పేపర్ మీద నా వేలిముద్రలుంటాయి. ఎలా తప్పించుకోవాలి? ఇంకెన్ని పేపర్స్ రావాలి ఆఫీసర్? ఇంకో 4 పేపర్స్ రావాలి. పని వాళ్ల ద్వారా పేపర్స్ చీరల్లో పెట్టి పంపించేశాను. ఇక కళ్యాణిని దమయంతి అత్తయ్య బయటకు గెంటేయడమే తరువాయి భాగం అనుకున్నాను. కానీ ఆ కళ్యాణి పట్నం తెలివితేటలు చూపించి అందరూ ముందు నన్ను పట్టించి నన్ను ఇంటికి తీసుకొచ్చిన శౌర్యతోనే బయటకు గెంటించేలా ఉంది. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? కళ్యాణికి నువ్వే కరెక్ట్. అనవసరంగా నోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నావే. పేపర్స్ మ్యాటర్ డైవర్ట్ చేయాలంటే నేనీ మాత్రం చేయక తప్పలేదు. నీకు పెయిన్ భరించడం అలవాటే కదా, భరించు.
బాబు బాబు కన్నయ్య సంపద సంపద ఏమైంది సంపద? నాన్న డాక్టర్ కాల్ చేయండి. సంపద తేలిని పట్టుకుంటే కరుస్తుంది కదా, ఆ మాత్రం తెలీదా నీకు? నేను తేలం తీయకపోతే బాబుని కరుస్తుంది కదండి. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కన్నయ్యకేమన్నా అయితే భరించలేనండి. నాన్న డాక్టర్ కాల్ చేశారా? చేశాను శౌర్య, వస్తున్నారు. అమ్మా బాబు దగ్గరికి తేలు వస్తుంటే ఏం చేస్తున్నావు కళ్యాణి? అసలు బాబుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో కళ్యాణి తిట్టకండి, తను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. బాబు కంటే ఇంపార్టెంటా? బాబుని చూసుకుంటూ మాట్లాడొచ్చు కదా. సమయానికి సంపద చూడకపోతే బాబుకి ఏమై ఉండదు అని ఆలోచిస్తేనే నా ప్రాణం పోతుంది. సంపద థ్యాంక్ యూ సో మచ్. నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారండి? కన్నయ్య నా కొడుకు, నేను నవమాసాలు మోసి కన్నాను, ఆ మాత్రం బాధ్యత నాకుండదా? నా బాబుని నేను టచ్ కూడా చేయకూడదా? రండి డాక్టర్, సంపదకి తేలు కుట్టింది చూడండి. కూర్చోబెట్టండి అక్కడ. సంపద బాబు నీవు రా. పాయిజన్ స్ప్రెడ్ అవ్వలేదు, ఈ టాబ్లెట్స్ యూజ్ చేయండి. అలాగే డాక్టర్. ఆకలిస్తుందండి. అవునా కళ్యాణి, భోజనానికి ఏర్పాటు చేయి. ఏంటి మదర్ టెరెసాలా బిల్డప్ ఇస్తున్నా? చిన్నపిల్లాన్ని 4 రోజులు పాలు తాపించి 4 సార్లు ఆడించి దగ్గరయ్యావు. నా బాబుని అంటు పెట్టుకుని నా భర్తకి దగ్గరయ్యావు. నా మీద మీరెవరైనా చేయి చేసుకుంటే శౌర్య ఫస్ట్ నిన్ను వదిలేస్తాడు. అమ్మా, భోజనం ఇక్కడికి తీసుకురమ్మంటావా? అక్కడ భోజనం చేయలేక నేను రాలేదనుపమా.
కళ్యాణి పరిస్థితి చూసి, కళ్యాణి కన్నీరు చూసి ముద్ద గొంతు దిగక వచ్చేశాను. చిన్న పిల్లది, దానికి ఇన్ని కష్టాలేమిటి? దేవుడు ఇంకా ఇంకా ఎందుకు దాన్ని అలా శిక్షిస్తున్నాడు? అది ఏం తప్పు చేసిందని? ఏ తప్పు చేశాడని శ్రీకృష్ణుడిపై నిందపడింది? ఏ తప్పు చేసిందని సీతమ్మ తల్లి రామయ్యకు దూరమైంది? ఏ తప్పు చేశాడని గణపతి దేవుడి తల శివయ్య చేతిలో శిరచ్ఛేదనమైంది? దేవుళ్ళకే ఒక్కొక్క సమయంలో కష్టాలు బాధలు తప్పలేదు శివ. ఇక వాళ్ళు సృష్టించిన మనుషులం మనం. మనకు కష్టాలు బాధలు ఉండవా చెప్పు? నిజమేనండి, కానీ అలా అని చూస్తూ ఎలా ఉండగలం? ప్రాణం పోతున్నట్టుండదు. అలా అని మనం బాధపడుతూ కూర్చుంటే ఎలా అమ్మా? పరిస్థితులెప్పుడూ ఒకేలా ఉండవు కదా. శౌర్య కళ్యాణి మీద కోపంతో తాళి కట్టినప్పుడు మనం అందరం శౌర్యం తిట్టాం. కళ్యాణి జీవితం నాశనం చేశావని గొడవ పడ్డాం, బాధపడ్డాం. కానీ శౌర్య కళ్యాణిని అర్థం చేసుకున్నాక ఎంత ప్రేమగా చూసుకున్నాడు. ఒక పక్క దమయంతి ఎన్ని మాటలంటున్నా, ఎన్ని చాడీలు చెప్పినా శౌర్య కళ్యాణి వైపే నిలబడ్డాడు. అవుననుపమా, అలాంటి శౌర్యనే సంపద మార్చేసింది. సంపద పేరు వింటేనే చంపేయాలన్నంత కోపంతో ఉన్న శౌర్య సంపద ఇంటికి తీసుకొచ్చి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సంపద ఇక్కడే ఉంటుంది అన్నాడు. శౌర్య కూడా మెల్లగా మారిపోతున్నాడా అనిపిస్తుంది. బాబు విషయంలో కళ్యాణిని శౌర్య అపార్థం చేసుకున్నాడు కూడా. అవునమ్మా, కళ్యాణికి బాబంటే ప్రాణం. బాబునిప్పుడు అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాపాడు. బాగా చూసుకుంటా అని నమ్మించి శౌర్యకి బాబుకి దగ్గరవ్వాలని ప్లాన్ చేసినట్టుంది. అలాంటి దానికి ఆ దేవుడు ఎప్పుడొకప్పుడు బుద్ధి చెప్తాడు, మళ్ళీ మనిషిగా పుట్టనివ్వడు. నాకెందుకో శౌర్య ఆఫీస్ ఫైల్ కూడా సంపదే తీసిందనిపిస్తోందమ్మా. ఆ దేవుడి దయ వల్ల అన్ని పత్రాలు దొరికితే తర్వాత దాని వెనక ఎవరున్నారో కనిపెట్టచ్చు. అప్పుడు నిజంగా సంపదే మాయం చేసిందని తెలిస్తే దాన్ని ఇంట్లో నుంచి మెడబెట్టి నేనే గెంటేస్తాను. రేపు ఉదయానికి కమిషనర్ మేడం ఫైల్ మినిస్టర్ గారికి ఇవ్వాలి. ఇంకా ఆ ఫైల్లో డాక్యుమెంట్స్ దొరకలేదు. రేపు మేడంకి ఏమని సమాధానం చెప్పాలి? మేడం ఏమంటారు? అంత ఇంపార్టెంట్ ఫైల్ని అలా ఎలా మిస్ చేశావని కన్ఫర్మ్గా నన్ను సస్పెండ్ చేస్తారు. నా లైఫ్లో ఇదో పెద్ద బ్యాడ్ మార్క్గా మిగిలిపోతుంది. ఛా, ఇంత జాగ్రత్తగా ఉన్నావేంటి కళ్యాణి? సంపద ఆగు. ఎందుకు సంపద ఇలా చేస్తున్నావు? నా మీద కోపంతోనా?
పేపర్స్ని నేనే తీసానని తెలిసిపోయిందా? చెప్పు సంపద. ఏమంటున్నారండి? దేని గురించి మాట్లాడుతున్నారు? నీకెన్నిసార్లు చెప్పాను బయటొద్దు, నా రూమ్లో పడుకో అని. నువ్వు వినడం లేదు. నువ్వు చలికాల బయట పడుకోవడం ఎవరన్నా చూస్తే? అసలు వాళ్ళ గురించి పక్కన పెట్టు, నీ హెల్త్ ఏమవుతుంది చెప్పు. ఓ, దీని గురించా? ఫైల్ గురించేమోనని టెన్షన్తో చచ్చాను. పర్వాలేదండి, నాకు అలవాటైపోయింది. నేను బయట పడుకుంటాను. నా వల్ల మీరు కళ్యాణి దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదండి. అలా కాదు సంపద, నేను చెప్పేది విను. నేను ఈ రూమ్లో కాకుండా బయట పడుకుంటే కళ్యాణికి దూరం అయినట్టు ఎలా అవుతుంది? నేను చేస్తాను కదా. నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు. నువ్వు ఇక్కడే పడుకో. అసలే నీ హెల్త్ కూడా బాగాలేదు. తేలు కుట్టింది. ఇవ్వు. అయ్యో ఇవ్వు. అయ్యో వద్దండి, నా మాట వినండి. ఇంత జరుగుతున్నా నా మీద ప్రేమ మాత్రం నీకు తగ్గడం లేదు. నీ ప్రేమని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. అనుపమమ్మ కళ్యాణిలు పోయిన పేపర్స్ ని ఎలా అయినా దొరకపుచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు. అవి దొరకకుండా ఉంటే బాగుండు. కళ్యాణి వల్ల శౌర్య ఉద్యోగం పోతుంది. అది చూసి దమయంతి అత్తయ్య కళ్యాణిని వెనకేసుకురావడం కాదు కదా, కళ్యాణి అంటేనే కోపంతో రగిలిపోతుంది. అప్పుడు దమయంతి అత్తయ్య సహాయంతో కళ్యాణిని బయట గెంటేస్తాను. మాక్సిమం అన్ని పేపర్స్ దొరికాయి. ఒక్క 4 పేపర్స్ తప్ప. అవి కూడా దొరికితే ఆఫీసర్కి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ తెల్లవారితే ఫైల్ కమిషనర్ గారికి ఇవ్వాలి. శివయ్య, ఏదైనా దారి చూపించు. అది చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్ గా స్టడీ చేసి ఫుల్ గా డీటెయిల్స్ చెక్ చేసి సైన్ చేసి నాకు పంపు. ఈ ఫైల్ బీర్వాలు కనిపించడం లేదు. డీటెయిల్గా చెక్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ తీసుకురావచ్చా? ఎర్లీ మార్నింగ్ కావాలి. జాగ్రత్త. శౌర్య, కళ్యాణి ఎదురా ఉదయం నుంచి కనిపించడం లేదు. ఎక్కడికైనా పారిపోయిందేమో. నా మనవరాలు ఎందుకు పారిపోతుంది? ఎందుకంటే ఆవిడ గారి వల్లే కదా ఫైల్ పోయింది. పైగా రాత్రి 1,00,000 రూపాయలు తగలేసింది. కానీ అన్ని పేపర్లు దొరకలేదు. ఇంకా 4 పేపర్లు రావాలని రాత్రి అన్నాడు కదా. ఇంట్లో ఉంటే ఎలాగూ నేను మెడపట్టుకుని గెంటేస్తానని ముందుగానే వెళ్ళిపోయినట్టుంది. దమయంతి, అసలే శౌర్య కంగారుగా ఉన్నాడు. ఈ టైంలో అలా అంటావేంటి? మిగిలిన పేపర్స్ కూడా దొరుకుతాయి శౌర్య, కంగారు పడుకు. శౌర్య, ఫోన్ వస్తుంది, లిఫ్ట్ చేయరా. నిన్నే శౌర్య, లిఫ్ట్ చేయి. లిఫ్ట్ చేసి ఏం మాట్లాడమంటావమ్మా? ఫోన్ చేస్తుంది ఎవరో తెలుసా? కమిషనర్ గారు. ఇంపార్టెంట్ ఫైల్ మా ఇంట్లో వాళ్ళు కేర్లెస్గా పోగొట్టారని చెప్తే ఎలా ఉంటుంది? మీకెవరికి దానిలో ఉన్న సీరియస్ మ్యాటర్ తెలీదు. ఆ ఫైల్ పోతే పెద్ద క్రిమినల్ కేసు అవుతుంది.
నా జాబ్ పోవడంతో పాటు నేను జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది. అయితే మొత్తానికి చాలా ఇంపార్టెంట్ ఫైల్ని మిస్ అయ్యేలా చేశానన్నమాట. అసలే కళ్యాణి రాత్రంతా అంత హడావిడి చేసి ఉదయాన్నే కనిపించకుండా పోయిందేంటి? ఈ ఒక్కరోజు కూడా టైం దొరికితే వెతికి ఎలా అయినా ఆ పేపర్స్ ఎక్కడున్నా కనిపెడదాం శౌర్య. నానా, అక్కడ మినిస్టర్ గారితో మా కమిషనర్ గారికి మీటింగ్ ఉంది. మినిస్టర్ గారు మన కోసం ఆయన టైమింగ్ మార్చుకోరు కదా. అయినా కమిషనర్ మేడంకి ఏం చెప్పాలి? నిన్ననే ఫైల్ అడిగితే రేపు మార్నింగే ఇస్తానని చెప్పాను. కానీ ఇప్పుడు ఫైల్ అసలు లేదని ఎలా చెప్పమంటావు నాన్న?